ప్రేమైన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తానండి. ప్రేమైన సహోదరులారా, మనం ఒక వచనాన్ని ధ్యానించుకుందాం. అదేంటంటే రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడగలిగితే, అటువలే మనమును పాపం విషయము మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. ప్రేమైన సంగమా, ఇక్కడ మనల్ని మనం దేనికి దాసులుగా ఎంచుకోవాలంటే పరలోకానికి దాసులు, మనం పరలోకానికి అర్హులం, పరలోకానికి వెళ్ళే జాబితాలోకి మనం వచ్చేసాం. అప్పుడు మన మీద పాపం ఏలకూడదండి. పాపం అనేది మనకి ఇంకా అంటుకోకూడదు. పాపంతో ఇంకను నీకు పని ఉండకూడదు. మరణించిన మనం యేసుక్రీస్తు యొక్క మరణంలో పాలుభాగస్తులు, పాలు పంపులు పొందిన మనము ఆయన యొక్క జీవ పునరుద్ధానంలో కూడా పాలువారము కదా. మరి అలాంటప్పుడు మరలా పాపంలో పడిపోతే అది ఎంతవరకు మీకు సబబు? చూడండి, కడగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళిపోయి మరలా ఆ పెంటని, ఆ బురదను అనేది అంటించుకుంటే అది ఎంత దౌర్భాగ్యం అండి. కుక్క కూడా అంతే, కక్కిన వాంతిని మరలా తినడానికి వెనక్కి తిరిగిద్దండి. అదేవిధంగా బాప్తీసంలో యేసుక్రీస్తు మరణంలో పాలుపంపులు పొందిన మనము పాపంలో ఇంకా చోలు ఉండకూడదండి. అలాగా పాపంలోనికి మరలా వెనక్కి తిరిగిన వాడు ఏమంటుంది అక్కడ వాక్యం? పంది కుక్క వలె, కడగబడిన పంది కక్కిన కుక్క వలె పాపానికి లోనవుతున్నామంట. చూడండి, ఎంత ఘాటైన పదాన్ని అక్కడ పేతురు గారు ఉటంకించారంటే చాలా అంటే చాలా ఘాటైన పదం ఉన్నది. ఎందుకంటే పాపం అనేది అంత అసిద్ధమైనది, చాలా అంటే చాలా అనీతికరమైనది. కాబట్టి ఆయన కుక్క పందితో పోల్చాడు. కనుక ప్రేమ సంగమ, ఆయనలో పాలుభాగస్తులు పొందిన మనము పాపంలో పడిపోకూడదండి. పాపానికి ఇంకా మనకి పొంతు లేదంటే స్నేహం ఉండకూడదు. పాపలోకంలో జీవిస్తున్న మనము పరిశుద్ధులుగా బ్రతికి పరలోకానికి చేరిపోవాలి. అదే కదా యేసుక్రీస్తు యొక్క అంతిమ ధ్యేయం కూడా. మనల్ని రక్షించాలని ఆయన తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, తన చేతిని విడిచిపెట్టి మన కోసం ఇక్కడికి భూమికి వచ్చినప్పుడు పాపం విషయమై ఆయన మన విషయమై ఆయన పొందిన దెబ్బలకి ప్రతిఫలంగా మనం వేస్తానంటే మరలా ఆయనను సెలవు వేస్తున్నామని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమైన సంగమా, మనందరం ప్రతిష్ఠితమైన విశ్వాసం కలిగి దేవుని యొక్క అడుగు జడల్లో నడుస్తూ, యేసుక్రీస్తు చేసిన మార్గంలో నడుస్తూ పరలోకానికి సాగిపోదామా.